బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం చోటు చేసుకుంది. పర్వతగిరి మండలం శ్రీనగర్ క్రాస్ దగ్గర ఘటన జరిగింది. స్కూల్ బస్సును ట్రాక్టర్ ఢీకొట్టింది. ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం చోటు చేసుకుంది. పర్వతగిరి మండలం శ్రీనగర్ క్రాస్ దగ్గర ఘటన జరిగింది. స్కూల్ బస్సును ట్రాక్టర్ ఢీకొట్టింది. ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. అన్నారం షరీఫ్ దర్గాలో కందూరు చేసుకుని ట్రాక్టర్లో వెళ్తున్న 12 మందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. ఎస్ వంశీ, కొద్దిసేపటి క్రితమే వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం శ్రీనగర్ క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సును ఆ ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడ ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఇక్కడ వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలంలో ముస్లిం దర్గా అయిన అన్నారం షరీఫ్ వద్ద అటు కుటుంబ సభ్యులతో ట్రాక్టర్ లో నిన్న రాత్రి కందూరుకు వెళ్లిన కుటుంబ సభ్యులు సుమారు 17 మంది ట్రాక్టర్ లో ఉన్నారు. వాళ్ళంతా కూడా తిరిగి వస్తున్న సమయంలో ఆ ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో అటు అతి వేగంగా నడపడంతో ఎదురుగా వస్తున్న అటు పాఠశాల తిరిగిరాజపల్లికి చెందినటువంటి పాఠశాల ప్రైవేట్ స్కూల్ బస్సు వ్యాన్ ను ఢీ కొట్టాడు. ఈ తరుణంలో ట్రాక్టర్ డబ్బతో సహా పల్టీ కొట్టి అటు రోడ్డు పక్క మార్గంలో పడడంతో అయితే ట్రాక్టర్ డ్రైవర్ తో పాటు 2 సంవత్సరాల బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హుటాహుటిన ఎంజిఎం కు తరలించారు. అయితే ఆ ప్రమాదం జరిగే సమయానికి ఆ ప్రైవేట్ స్కూల్ బస్సులో కూడా సుమారు 40 మంది పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే స్థానికులు అప్రమత్తమై ఆ పిల్లలని అక్కడి నుంచి సేవ్ చేశారు. అయితే చిన్న చెదురుమదురు ఆ గాయాలతో పిల్లలైతే బయటపడడంతో అక్కడ స్థానికులు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే పాఠశాల యాజమాన్యం అయితే పిల్లలకు అటు అత్యవసర చికిత్స నిమిత్తం వరంగల్లోని ఎంజిఎం కు తరలించారు. అటు 40 మంది పిల్లల లోపల 12 మంది పిల్లలకు అటు స్వల్ప గాయాలయ్యాయి వంశీ. దీంతో 12 మందిని వెంటనే ఇక్కడికి తరలించారు. అయితే కొంత ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పాఠశాల యాజమాన్యం స్థానికులు స్పందించడంతో అయితే ఆ స్కూల్ పాఠశాల విద్యార్థులకు ప్రాణాపాయం అయితే తప్పింది. ఇటు మరోవైపు ట్రాక్టర్ లో ఉన్నటువంటి వారికైతే మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. మిగతా వాళ్ళకి కొన్ని గాయాలైనట్లయితే మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మృతులను అటు ఎంజిఎం పోస్ట్ మార్టం కు తరలించారు. మరో ఇద్దరిని అక్కడికి ఎంజిఎం హాస్పిటల్ కు తరలించారు వంశీ. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.